నువ్వెప్పటి వరకు ఎక్కడికెళ్ళావు? గుడికి వెళ్ళాను నానమ్మా. గుడికి ఎందుకు వెళ్ళావు? చాలా సంతోషంగా ఉందని చెప్పాను కదా అత్తయ్య. ఈ సంతోషం ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆ దేవుడి ఆశీర్వాదం కోసం వెళ్ళాను. ఇంత సంతోషం దేనికమ్మా? నువ్వు నా ఈ నిజం నువ్వు ఇప్పుడే ఆమెకు చెప్పకూడదమ్మా. చెప్పమ్మా. నిన్ను నానమ్మ అని పిలిచే అదృష్టం నాకు కలగడం నాకు చాలా సంతోషంగా ఉన్నానమ్మా. ప్రసాదం తీసుకున్నానమ్మా. బాబాయ్ ప్రసాదం తీసుకో. తీసుకో బాబాయ్. నన్ను అలా పిలవద్దని నీకు చాలా సార్లు చెప్పాను. బాబాయ్ని బాబాయ్ అని పిలవటం తప్పు కాదు కదా బాబాయ్. నేను నీకు బాబాయిని కాను. నానమ్మ నాకు నానమ్మ అయినప్పుడు నువ్వు నాకు బాబాయ్ అవుతావుగా. ప్రసాదం వద్దనకూడదు. తీసుకో బాబాయ్. ప్రసాదం తీసుకో అత్త. రిలేషన్స్ గురించి చెప్తే నేనేమన్నా ఐస్ క్రీమ్లా కరిగిపోతాను అనుకున్నావా? పాదాలకు నమస్కారాలు, ఇలా ప్రసాదాలు పెట్టడాలు, ముద్దు ముద్దు మాటలు చెప్పడాలు ఇవన్నీ చూసి నేను చెప్పిన మాట మర్చిపోతాను అనుకుంటున్నావా? నువ్వు వెళ్ళిపోవడానికి 24 గంటలు టైం ఇచ్చాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో. శక్తి, ఏం మాట్లాడుతున్నావురా? నువ్వు ఉండు నానమ్మా. బాబాయ్తో నేను మాట్లాడతాను కదా. నువ్వు ఎన్నిసార్లు వెళ్ళిపోమన్నా నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోను బాబాయ్. నిన్ను అత్తని నానమ్మని వదిలి ఎక్కడికి వెళ్తాను బాబాయ్? నువ్వు వెళ్ళకపోతే నేనే వెళ్ళిపోతాను. నువ్వు నానమ్మ వదిలిపెట్టి ఎక్కడికి వెళ్ళవని నాకు తెలుసు బాబాయ్. నానమ్మ అంటే నీకెంత ఇష్టమో నాకు తెలుసు బాబాయ్. నువ్వు ఒక్కరోజు కనిపించకపోతే నానమ్మ ఎంత బాధపడుతుందో నీకు కూడా తెలుసు కదా. నా కోసం నానమ్మ పోలీస్ స్టేషన్కి వెళ్తేనే భరించలేని వాడివి. నానమ్మ ఏడుస్తే నువ్వు తట్టుకోలేవులే బాబాయ్. నా మీద కోపంతో వెళ్తానన్నా నానమ్మ మీద ప్రేమతో నువ్వు ఎక్కడికి వెళ్ళలే బాబాయ్. కరెక్ట్ గా చెప్పావమ్మా. వాడు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళలేడు. ఇది నన్ను సెంటిమెంట్గా బ్లాక్మెయిల్ చేస్తుంది అనుకోలేదు. ఏంటమ్మా ఈ రోజు నన్ను అలా కొత్తగా ఎందుకు చూస్తున్నావు? నువ్వు నా నానమ్మవు కాబట్టి, నా సొంతమైన నానమ్మవు కాబట్టి. కూర్చో బాబు. మంచినీళ్ళు తీసుకొస్తాను. వద్దండి, మీరు కూర్చోండి. మీనాక్షి, జై మీ దగ్గరకు వచ్చారు. అందరూ సంతోషంగా ఉన్నారా బాబు? ఏంటి బాబు ఏం మాట్లాడడం లేదు? విడివిడిగా ఉన్నవాళ్ళు అందరూ ఒకే ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు సంతోషమేగా? వాళ్ళు సంతోషంగానే ఉన్నారు, నేను లేను. అదేంటి బాబు, మీనాక్షి, జై మీతో సరిగ్గా మాట్లాడడం లేదా? బాగా మాట్లాడుతున్నారు, ప్రేమగా మాట్లాడుతున్నారు, నవ్వుతూ మాట్లాడుతున్నారు. నాతో విడిపోవాలనుకున్న మీనాక్షి నన్ను ఏమండి ఏమండి అంటూ పిలుస్తోంది. నాకు ఇష్టమైనవన్నీ చేసి పెడుతోంది. మా మధ్య ఇన్ని గొడవలు జరిగినా ఏమీ జరగనట్టు, అన్నీ మర్చిపోయినట్టు నా మీద ఎక్కలేని ప్రేమను చూపిస్తోంది. నన్ను నాన్న అని పిలవడానికి కూడా ఇష్టపడిన జై నాన్నగారు నాన్నగారు అంటూ నన్ను మర్యాదగా పిలుస్తున్నాడు. నాతో చనువుగా ఉంటున్నాడు.
మనిషి ఆలోచనల్లో అభిప్రాయాల్లో మార్పు రావడం సహజమే. కానీ ఇంత సడన్గా ఊహించినంత మార్పు ఎవరిలోనే రాదు. అవునా? కష్టాలు సుఖాలుగా మారడానికి ఒక చిన్న సహాయం చాలు. కన్నీళ్లు చిరునవ్వుగా మారడానికి ఒక చిన్న ఓదార్పు చాలు. కానీ ద్వేషం ప్రేమగా మారడానికి మాత్రం చాలా పెద్ద కారణం కావాలి. చాలా టైం కూడా కావాలి. ఏ కారణం లేకుండా నా మీద ఇంత ద్వేషం ఉన్న వాళ్ళిద్దరికీ ఇంత సడన్గా ప్రేమగా ఎలా మారింది? ఇదే ప్రశ్న మీనాక్షిని జైని అడిగితే వాళ్ళ దగ్గర నుంచి కరెక్ట్ సమాధానం రాదని నాకు తెలుసు. మీ మీదున్న గౌరవంతో, మీరు అబద్ధం చెప్పరన్న నమ్మకంతో వచ్చాను. వాళ్ళలో ఇంత సడన్గా మార్పు రావడానికి కారణం ఏంటి? చెప్పడానికి ఇష్టం లేదని చెప్తే వెళ్ళిపోతాను. కానీ దయచేసి అబద్ధం మాత్రం చెప్పకండి. మీనాక్షికి జైకి మీ ఇంటికి వెళ్ళొద్దని నేను చెప్పాను బాబు. కానీ వాళ్ళు నా మాట వినకుండా మీ దగ్గరకొచ్చారు. వాళ్ళు నీకోసం నీ దగ్గరకు రాలేదు, అను కోసం వచ్చారు. అవును బాబు, మీనాక్షి అను కోసం చాలా బాధపడుతోంది. అను ఉమాదేవి ఇంటి దగ్గర ఉండడం మీనాక్షికి ఇష్టం లేదు. మీరిద్దరూ కలిసుంటేనే తప్ప అను తన దగ్గరకు రాదని మీనాక్షికి అర్థమైంది. అందుకే మీరిద్దరూ కలిసుంటున్నట్టు కొద్ది రోజులు నీతో ఉంటే అను వస్తుందన్న ఆశతో మీనాక్షి జై నీ దగ్గరకొచ్చారు. మీనాక్షి జైలు నా దగ్గరకు వచ్చింది అను కోసమే తప్ప నా కోసం కాదన్నమాట. అవును బాబు, అను కోసం మనసు మార్చుకుని వచ్చినట్టుగా నీ దగ్గర నటించడానికి వచ్చింది. మీనాక్షి మనసు అంత త్వరగా మారదని, జై మనసులో నా మీద లేని ప్రేమ అంత సడన్గా పుట్టదని నాకు తెలుసంటే నిజం తెలుసుకుందామని నేను మీ దగ్గరకు వచ్చాను. నిజం చెప్పినందుకు థ్యాంక్స్ అండి. బాబు, వాళ్ళు నటించడానికే నీ దగ్గరకు వచ్చుండొచ్చు, కానీ అను మీ దగ్గరకొస్తే మీకు సంతోషమే కదా బాబు. వాళ్ళు నీ దగ్గరకొచ్చారు కాబట్టి మీనాక్షి మనసు మారడానికి, మీరిద్దరూ మళ్ళీ సంతోషంగా కలిసి ఉండడానికి ఇదొక అవకాశం కావచ్చేమో బాబు. చెక్కితే బండరాయి రూపం మారుతుంది, వేడి చేస్తే ఇనుమైనా కరుగుతుంది. కానీ ఖచ్చితంగా మీనాక్షి మనసు మాత్రం మారదు. నువ్వు చెప్తుంది అబద్ధం. ఎందుకు నా మీద ప్రేమ నటిస్తున్నావు? ఎందుకు నన్ను మోసం చేస్తావు? అడుగుతుంది నేనే. అను కోసం. అను వచ్చిన తర్వాత మీ దారి మీది, నా దారి నాది. కూతురు ప్రేమ కోసం భర్తను మోసం చేయడం అన్యాయం అని నీకు అనిపించలేదా? కానీ ఓ భార్యగా భర్తను మోసం చేస్తున్నావు నువ్వు. ఓ తల్లిగా కూతురును కూడా మోసం చేస్తున్నానని ఒప్పుకోలేకపోతున్నావు.